ధ్యానమిత్రులందరికీ నమస్కారం. మరి 41 రోజుల పాటు 41 మంది గురువులకు మన కృతజ్ఞతలను తెలుపుకుంటూ వాళ్ళ ఎనర్జీస్‌తో కనెక్ట్ అయ్యే ఈ ప్రయాణంలో మనం రెండవ రోజులోకి అడుగుపెట్టాం. మరి ఈరోజు నేను తలుచుకోబోతున్న మహా అద్భుతమైన ఆహ్, ఈశ్వర స్వరూపమైన ఆ యోగి ఎవరంటే మరెవరో కాదు, మహావతార్ బాబాజీ గారు. నేను నా నైన్త్ గ్రేడ్‌లో అయిపోయిన తర్వాత హాలిడేస్‌లో మెడిటేషన్‌లోకొచ్చాను. ఆ మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత నా 10థ్ గ్రేడ్ స్టార్టింగ్‌లో అప్పుడే నేను ఈ వరల్డ్ ఆఫ్ యోగీస్ అండ్ స్పిరిచువాలిటీ అనే ప్రపంచంలో అడుగుపెట్టి వాటన్నిటిని తెలుసుకోవడం మొదలుపెట్టాను. అలా మొదలుపెట్టినప్పుడు నా మొట్టమొదటి పుస్తకం ఒక యోగి ఆత్మకథ. మరి ఈ పుస్తకం ద్వారానే నాకు ఎంతోమంది మహా అద్భుతమైన గురువులు పరిచయమయ్యారు. మరి ఈ పుస్తకాన్ని నేను మా పెద్దమ్మాయికి, చిన్నమ్మాయికి ఇద్దరికీ కూడా 7-8 సంవత్సరాల మధ్యలో పూర్తిగా ప్రతి లైను, ప్రతి కథ చదివి వాళ్ళ బెడ్ టైమ్ స్టోరీస్‌గా 1 ఇయర్ పాటు చెప్పడం జరిగింది. సో, ఈ పుస్తకం నాకు చాలా హృదయానికి దగ్గర. అలాగే ఇందులో ఉన్న గురు పరంపర యోగానంద పరమహంస గారు, ఆయన గురువుగారైన యుక్తేశ్వరగిరి గారు, ఆయన గురువుగారైన లాహిరి మహాశయులు వారు, మరి లాహిరి మహాశయులు గురువుగారైన మహావతార్ బాబాజీ గారు. ఈ యొక్క అద్భుతమైన గురు పరంపర ఇంకా ఎంతో మంది మహానుభావులు వాళ్ళ జీవిత విశేషాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. మరి ఈరోజు మహావతార్ బాబాజీ గారి గురించి మనం కొంచెం తెలుసుకుందాం. తెలిసిన దాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుందాం. మనసంతా ఆయన శక్తితో, ఆశీర్వాదంతో నింపుకుందాం. శ్రీ మహావతార్ బాబాజీ గారు ఆయన ఎప్పుడూ ప్రత్యక్షంగా ఎక్కడ వెల్లడి కాలేదు. ఎక్కడా కూడా ఆయన బయటకొచ్చి కనిపించినట్టు గాని, ఒక స్పీచ్ ఇచ్చినట్టు గాని, ఒక జన ప్రవాహంలోకి వచ్చి కనిపించినట్టుగా గాని మనకి ఆధారాలు ఏమి లేవు ఆయన ఉనికికి. కానీ ఆయన ఉనికిని మనం ఎలా తెలుసుకుంటామంటే ఆయన శిష్యులు, వాళ్ళ ధ్యాన అనుభవాలు, వాళ్ళ జీవితంలోని కథలు, వాళ్ళ శిష్యులు ఎంతో అద్భుతమైన వర్క్. ఆయనెప్పుడు కూడా ఎలా వర్క్ చేస్తారంటే మహావతార్ బాబాజీ గారు, ఆయన మరుగున ఉండి, ఆయన తెర మీదకు రాకుండా ఆయన తెర వెనక ఉండి వాళ్ళ శిష్యుల ద్వారా ఆయన మొత్తం కథని నడిపిస్తూ ఉంటారనమాట. అంతే కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఆయన ఒక బృహత్తరమైన బాధ్యతను తీసుకున్నారు. ఎంత గొప్ప బాధ్యత అంటే మహావతార్ బాబాజీ గారు నిర్వహించేది, మొత్తం ఈ భూమండలంలో ఉన్న గురువులు, మహా గురువులు ఎవరైతే ఉన్నారో, ఆ గురువులందరికీ మార్గదర్శకత్వం చెయ్యడము అనేది మహావతార్ బాబాజీ గారు చేస్తారు. ఆయన ఆ మహా గురువు. మరి ఎన్నో స్థితులున్నాయి. ఒకసారి యుక్తేశ్వరగిరి గారు యోగానంద పరమహంస గారికి బాబాజీ గారి గురించి చెప్తూ ఏమని చెప్పారంటే, బాబాజీ గారి స్థితి ఏమిటి? ఆయన చేసే పని ఏంటి? అనేది మానవ మేధస్సుకి ఎంత పదును పెట్టినా సరే అందనిది అని చెప్పారనమాట. అంటే అసలా మనం ఊహించను కూడా ఊహించలేము. అర్థం చేసుకోలేము ఆయన యొక్క స్థితిని, ఆయన చేసే యొక్క పనిని. అది మానవాతీతమైనది అని చెప్పారనమాట. అలాగే ఆయన చెప్పారనమాట. స్థితుల్లో ముక్త పొందిన తర్వాత కూడా సిద్ధత్వం అనే ఒక స్థితి ఉంది. అంటే పరిపూర్ణత్వం సాధించేసిన స్థితి అనమాట. అప్పటికే ఆహ్, ఎంతో గొప్ప ఆత్మజ్ఞాని అయిపోతారు. తర్వాత జీవన్ముక్త స్థితి, పరబ్రహ్మ స్థితిలోకి వెళ్ళడం. ఇంకా జీవించి ఉండగానే ముక్త స్థితిలోకి వెళ్ళడం. ఇంకా ఆ పైన ఉన్న స్థితిని ఏమంటారంటే పరాముక్త స్థితి అంటారట. ఇంకా చాలా సర్వోత్కృష్టమైన స్థితి అన్నమాట. మరి మహాభావతార్ బాబాజీ గారు ఆ పరాముక్త స్థితిలో ఉంటూ, ఈ భూమండలం మీద ఉన్న గురువులందరికీ వాళ్ళు ఏమేమి చేయాలి, ఎక్కడెక్కడ చేయాలని మార్గదర్శకం ఇస్తూ, వాళ్ళని నడిపిస్తూ, వాళ్ళ ద్వారా మొత్తం మనందరం కూడా జ్ఞానం పొందేలాగా మనందరిని కూడా నడిపించేది మహావతార్ బాబాజీ గారనమాటండి. మరి ఆయనకు జీవిత విశేషాలు మనకి తక్కువే తెలుసు. అంత ఎక్కువ వివరాలు తెలియలేదు. నాకు అందుబాటులో నేను తెలుసుకున్న విశేషాలు మీకు చెప్తాను. ఆయన ఎక్కడ పుట్టారంటే ఖచ్చితంగా కొంతమంది క్రీస్తు పూర్వం 200 సంవత్సరం అని, క్రీస్తు శతాబ్దం అని, కొంతమంది క్రీస్తు పూర్వం 500 శతాబ్దంలో జన్మించారని చెప్తారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన సశరీరంగా ఒకే శరీరంలో ఉన్నారు. అంతేకాదు 25-30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఒక యువకుడిలాగా ఉంటారనమాట. వృద్ధాప్యపు ఛాయలు కూడా ఆయన మీద ఉండవు. ఆయన తమిళనాడులోని కడలూరు జిల్లాలోని
పరంగిపత్తే అనే ఒక గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నంబూది బ్రాహ్మల వంశం అనమాటండి అది. నంబూది బ్రాహ్మల వంశంలో శివభక్తుల కుటుంబంలో వాళ్ళ నాన్నగారు అక్కడ ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులుగా ఉంటారు. వాళ్ళ నాన్నగారి పేరు వేదాంత్ అయ్యర్ గారు. వాళ్ళ అమ్మగారి పేరు జ్ఞానాంబిక. వాళ్ళకి జన్మించారు మహావతార్ బాబాజీ గారు. మరి ఆయన చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారితో పాటు టెంపుల్‌కి వెళ్ళడము, అలాగే ఆయనక్కడ అప్పట్లో ఉన్న ఒక గురుకులం, మణి గురుకులం అనే ఒక గురుకులం ఉండేది. ఆ గురుకులానికి వెళ్తూ ఉండేవారట. ఆ గురుకులంలో ఆ గురువుగారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు, పాటలు ఎంతో అద్భుతంగా నేర్పిస్తూ ఉంటే, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తిలో ఆయన చిన్నప్పుడు గడిపారట. అలాగా ఆయన చిన్నప్పుడు గడిపిన తర్వాత ఒక 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాయి ఆయన బాల్యంలో అని చెప్పారు. ఒకటి ఏంటంటే అండి, ఆయన 4, 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక పనస పండుని వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చి పెట్టారట. తీసుకొచ్చి పెడితే ఆ పనస పండు ఏదో ఒక కార్యక్రమం కోసం ఆయన తీసుకొచ్చి పెట్టారు. ఆవిడ బయటికి వెళ్తే ఆ పనస పండుని ఈ అబ్బాయి మొత్తం తినేసారట. తినేస్తే వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారికి కోపమొచ్చి, ఆయన నోట్లో గుడ్డలు కుక్కి పైనుంచి నోట్లో గుడ్డ కట్టేసి ఒక చీకటి గదిలో పెట్టారట. పెడితే దానివల్ల ఆయనకి ఊపిరి అందలేదు. కానీ ఆళ్ళ మహానుభావుడికి ఎన్నో జన్మల యోగత్వ సాధన అంతకు ముందే ఉండడం వల్ల ఆయనేం చేశారంటే, ఆయనకే తెలియకుండా ఆ పసిప్రాయంలో శ్వాసని నిలిపి ఎంతసేపన్నా ఉంచగలిగే ఆ కుంభక స్థితిలోకి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయి ఆయన ఆ కుంభకాన్ని తిరిగి తెచ్చుకున్నారు జ్ఞప్తికలోకి. తెచ్చుకున్న తర్వాత వాళ్ళ అమ్మగారితో కొంతసేపటి గమనించి ఏమైందో అని చెప్పి గబగబా కంగారు పడి కట్లన్నీ విప్పారనమాట. మామూలుగా అయితే అలా ఊపిరాడని స్థితిలో ఒక చిన్న పిల్లాడిని పెడితే ఆ పిల్లాడికి ఆ తల్లి మీద కోపం వస్తుంది. కానీ ఆయనకి అసలు ఎటువంటి కోపము రాలేదంట. ఎటువంటి అంటే అప్పటికి ఆ ఆత్మ ఎంతో ఉన్నతమైన ఆత్మ అనమాటండి. ఎటువంటి కోపము రాలేదు సరికదా, ప్రేమకు మూలం తల్లి అని చెప్పి సంఘటన వల్ల ఆయన అర్థం చేసుకున్నారంట. అంటే చూడండి మనం తల్లితో గనక ఆ రిలేషన్ గనక హీల్ అవ్వకపోతే, మనం వేరే ఎవ్వరితోనూ కూడా రిలేషన్ మనం పూర్తిగా సంబంధాన్ని ఏర్పరచుకోలేమనమాట. తల్లి అనేది చాలా చాలా ప్రథమమైన రిలేషన్‌షిప్ మనకి. అందుకే మాతృదేవో భవ అంటారు ముందు. తల్లితో రిలేషన్‌ని హీల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఆయనకి తల్లే ఆ ప్రేమకు మూలం. అన్ని రిలేషన్‌షిప్స్‌కి మూలము. ఆ తల్లి యొక్క ప్రాముఖ్యత అన్నీ కూడా ఆయనకి అప్పుడు అర్థమయ్యాయట. తర్వాత ఏం జరిగిందంటే అండి 5, 6 సంవత్సరాల ప్రాయంలో కొంతమంది ఒక తీర్థం జరుగుతుంటే కొంతమంది దొంగలు వచ్చి ఆయన్ని తీసుకెళ్ళిపోయారనమాట. అంతకుముందు వాళ్ళ నాన్నగారితో ఆ పరంగిపత్తే గ్రామానికి ఒక 17, 16 కిలోమీటర్ల దూరంలోనే ఒక దేవాలయం ఉంది. మనందరికీ తెలిసిన దేవాలయం అదేంటంటే చిదంబర దేవాలయం. ఆ చిదంబర దేవాలయం అంటే బాబాజీ గారికి చిన్నప్పటి నుంచి ఎంతో మక్కువగా ఉండి ఎప్పుడు వాళ్ళ నాన్నగారితో అక్కడికి వెళ్తూ ఉండేవారు. మరి 5, 6 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఒక తిరణాలు లాంటివి జరిగినప్పుడు కొంతమంది దొంగలు వచ్చి ఆహ్, ఈ మహావతార్ బాబూజీ గారు నా చిన్న బాబు ఆయన పేరు నాగరాజు. ఈ నాగరాజుగా ఉన్న చిన్న బాబుని ఆయన వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి కోల్‌కత్తాలో ఉన్న ఒక ధనవంతుడైన బ్రాహ్మలకి అమ్మేస్తారంట. సో, కానీ అదృష్టవశాత్తు ఆ బ్రాహ్మలాయన చాలా మంచాయన ఎవరైతే కొనుక్కున్నారో ఈ మహావతార్ బాబాజీని, అప్పుడు నాగరాజుగా ఉన్న బాబుని, ఎంతో భక్తుడు. ఆయన శివభక్తుడు. ఆ శివ స్తోత్రాలు అవన్నీ కూడా ఆయన దగ్గర నేర్చుకుంటూ, అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఆయన దగ్గరే చాలా సంవత్సరాలు ఉన్నారట. ఆ తర్వాత ఒకానొక రోజు ఏం చేశారంటే, ఆయన పిలిచి, "నేను నీకు స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాను నాగరాజు. నువ్వెళ్ళిపోమ్మా. ఎక్కడికెళ్ళి నీ జీవితాన్ని ఎలా కావాలంటే అలా జీవించు" అని చెప్పి ఆయన విడిచిపెట్టేశారు. విడిచిపెట్టిన తర్వాత అప్పుడు ఆయన బయటకొచ్చి అక్కడ ఒక యోగుల బృందంతో యోగులంటే యోగులు కాదు సన్యాసులు. కొంతమంది సన్యాసుల బృందంతో కలిసి మొత్తం ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంతా కూడా సంపూర్ణ యాత్ర చేశారట. ఆ యాత్ర చేస్తూ అదే సమయంలో ఆయన మహా రామాయణాన్ని, భాగవతాన్ని, మహాభారతాన్ని, అలాగే ఉపనిషత్తుల్ని, యోగా ఆహ్, హ్మ్, వేదాలని అలా ఎన్నో ఎన్నో విద్యలన్నిటిని కూడా నేర్చుకున్నారటండి. అయితే ఆయనకి అనిపించిందట ఇవన్నీ నేర్చుకున్నాను. ఇవన్నీ అర్థమవుతున్నాయి ఆలోచనలో. కానీ వీటన్నిటిని అనుభవంలోకి తెచ్చుకోవాలి అని ఆయన అనుకుని అక్కడి నుంచి ప్రయాణమై ఎక్కడికెళ్లారంటే శ్రీలంక దగ్గరలో ఉత్తరాన ఉన్న కర్తరి అనే గ్రామం దగ్గరకి వెళ్లారన్నమాట.
అక్కడి నుంచి దక్షిణ కైలాసం అనే పిలువబడే కత్తిగామ అనే గ్రామానికి వెళ్లారు. అక్కడ ఎవరున్నారంటే అండి, భోగనాథుడు అనే ఒక మహా గురువుగారున్నారనమాట. యాక్చువల్‌గా ఇక్కడి నుంచి శ్రీలంక నుంచి ఉత్తరాన ఉన్న ఈ కత్తిగామ అనే గ్రామానికి వెళ్ళడం, ఈ ప్రయాణం ఇదంతా కూడా చాలా కష్టమైన ప్రయాణం అనమాట. కానీ ఆ ప్రయాణాన్ని కాలినడకన చాలా సునాయాసంగా బాబాజీ గారు చేసి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఆ భోగనాథుడు అనే ఆ గురువుని కలుసుకుంటారు. కలుసుకొని అక్కడ ఆయన దగ్గర చాలా గాఢంగా 6 నెలల పాటు ఒక వటవృక్షం ఉంటుందనమాటండి. ఆ వృక్షం కింద కూర్చొని 6 నెలల పాటు చాలా గాఢమైన ధ్యాన సాధన చేశారట. అంత గాఢమైన ధ్యాన సాధన చేసిన తర్వాత ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనము, సిద్ధత్వము ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో సిద్ధత్వ స్టేజ్ అప్పుడే ఆయనకొచ్చేసింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అంతా కూడా కలిగిందనమాటండి. కలిగిన తర్వాత అప్పుడు గురువుగారైన భోగనాథుడు ఏం చెప్పారంటే, "నీకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం జరిగింది. ఇదంతా జరిగింది. ఎంతో సాధించావు. కానీ ఇది మాత్రం సరిపోదు. నీ గతాన్ని బట్టి, నీ జీవిత లక్ష్యాన్ని బట్టి నువ్వు సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. అందుకని నువ్వేం చేస్తావంటే, నువ్వెళ్ళి అక్కడ ఇంకా మరింత సిద్ధిని సాధించుకోవడం కోసం అగస్త్య మహాముని కోసం, అగస్త్య మహర్షి కోసం సాధన చెయ్యి. వెళ్ళి కడతాళం వెళ్లి అక్కడ సాధన చెయ్యి" అని చెప్పారనమాట. అప్పుడు ఆయన ఏం చేశారంటే అక్కడి నుంచి బయలుదేరి కత్తిగామ నుంచి బయలుదేరి కడతాళం వెళ్లి, కడతాళంలో మళ్ళీ 48 రోజుల పాటు నిరాహార ధ్యాన సాధన చేశారట. మొదట్లో ఆయనకెంతో ఆకలి దప్పికలు అనిపించేవండి. కానీ ఎంత ఆకలి దప్పికలు అనిపించినా సరే, ఆయన దాన్ని జయిస్తూ మాస్టరీమే సాధిస్తూ 48 రోజుల పాటు నిరాహారంగా ఏ ఆహారము, ఏ ద్రవ పదార్థం కూడా తీసుకోకుండా ఆయన ధ్యానంలో ఉండిపోయి అగస్త్య మహామునుల వారిని ఆయన ప్రత్యక్షం చేసుకున్నారనమాట. మరి ఆ అగస్త్య మహామునుల వారు వచ్చినప్పుడు ఏమైందంటే ఆయనకి వసీయోగము అనే ఒక ప్రక్రియని అగస్త్యుల మహాముని వారు ఈయనకి నేర్పించారు. ఆ వశీయోగము అనే ప్రక్రియని ఆయన చెప్పి ఏం చెప్పారంటే అగస్త్యుల వారు, "నువ్విప్పుడు హిమాలయాల వైపు వెళ్ళు. హిమాలయాల వైపు వెళ్లి బద్రీనాథ్ దగ్గరికి వెళ్లి అక్కడ దీనిని సాధన చెయ్యి" అని అగస్త్యుల మహాముని చెప్పారనమాట. అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఆయన బయలుదేరి అక్కడ బద్రీనాథ్ దగ్గరికెళ్లి అక్కడ 18 నెలల పాటు ఈ క్రియాయోగాన్ని, వశీయోగాన్ని ఆయన సాధన చేస్తారనమాట. ఇంకా అల్టిమేట్ స్టేట్‌కి, ఆ మృత్యుంజయ స్టేట్‌కి ఆ నిత్య యవ్వనమైన స్టేట్‌కి వెళ్ళిపోతారు. ఆ వశీయోగాన్ని 18 నెలల పాటు ధ్యానం చేసిన తర్వాత ఆయనకి ఒక రకమైన స్థితి కలుగుతుందనమాట. ఆ స్థితిని ఏమంటారంటే సౌరవ సమాధి అంటారు. ఆ సౌరవ సమాధి స్థితి కలిగినప్పుడు ఏమవుతుందంటే, మీకు మన 'రజనీకాంత్' 'బాబా' సినిమాలో అది 'మహావతార్ బాబాజీని' చూస్తూ ఉంటారు. అలాగే అన్ని పిక్చర్స్‌లో చూస్తే ఒక విధమైన మామూలు చర్మ కాంతి ఛాయ మీకు కనిపించదు. ఒక రకమైన కాంతి వెలువడుతున్న ఛాయలాగా ఉంటుంది కదా! ఆయనది శరీరంది. అక్కడ సినిమాలో కూడా 'బహావతార్ బాబాని' చూపించినప్పుడు ఒక కాంతి రేఖలు ఆయన శరీరంలోంచి వస్తున్నట్టుగా తీశారు. అదంతా కూడా ఎందుకంటే, ఈ సౌరవ సమాధి స్థితికి ఎప్పుడైతే వెళ్లారో, అప్పుడు ఆయన శరీరంలోంచి స్వయం ప్రకాశకంగా ఆయన శరీరంలోంచి ఒక రకమైన కాంతి వెలువడేలాగా ఆయన తయారయ్యారనమాట. సో, అలాగా ఆయన మహోన్నత స్థితికి చేరుకొని ఇప్పటికి కూడా బద్రీనాథ్ నుంచి మీకు ఉత్తర హిమాలయాస్ వైపు వెళ్ళినప్పుడు, ఆ ఉత్తర హిమాలయాల్లో, ఆ సంబాలాలో, ఆ రహస్య ప్రదేశంలో ఇప్పటికీ ఆయన సశరీరంగా ఉంటూ ఎంతోమంది మహా గురువులకు మార్గదర్శకత్వం చేస్తూ ఉన్నారనమాట. ఆయన శిష్యులు ఎంత గొప్పవారంటే, ఆయన ఆహ్, 700 శతాబ్దంలో హ్మ్. మన 700 శతాబ్దంలో ఆయన శిష్యులుగా వచ్చిన వాళ్ళెవరంటే ఆహ్, హ్మ్. ఆది శంకరాచార్యుల వారు. ఆది శంకరాచార్యుల వారి గురువుగారు ఎవరంటే మన మహావతార్ బాబాజీ గారనమాట. అలాగే లాహిరి మహాశయుల వారు. అలాగే మీకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి తండ్రి ఎవరైతే ఉన్నారో దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన కూడా మహావతార్ బాబాజీ గారి శిష్యులు. అలాగే మనం కబీర్ గురించి ఎన్నో చెప్పుకుంటాం. కబీర్ కూడా మహావతార్ బాబాజీ గారి శిష్యులు. దేవేంద్రనాథ్ గారి కొడుకు రవీంద్రనాథ్ ఠాగూర్‌ని కూడా ఒక 3 సంవత్సరాల పాటు అక్కడ మహావతార్ బాబాజీతో గడపమని పంపించారనమాట. అలాగే ఎంతోమంది మనం సదానంద యోగి గారిని కూడా మహావతార్ బాబాజీ, ఇంకా లాహిరి మహాశయులందరూ కూడా గైడ్ చేసినట్టుగా మనం తెలుసుకున్నాం. సో, ఈ విధంగా ఎంతోమంది మహా గురువులందరినీ కూడా
వారిని ఏమేం చేయాలి? ఎలాగ ప్రొసీడ్ అవ్వాలో చెప్తూ, ఆయన మరుగున ఉండి ఆ శిష్యులని ముందుకు నడిపిస్తూ, వాళ్ళ ద్వారా తన కార్యక్రమాన్నంతా కూడా చేస్తూ ఉన్నారు. వెనక ఉండి తనే ఒక శక్తిగా అందరిని నడిపిస్తూ ఉన్నవారే మహావతార్ బాబాజీ గారు. మరి యోగానంత పరమహంస గారి ఈ పుస్తకంలో బాబాజీ గారి గురించిన ఎన్నో కథలున్నాయి. బాబాజీ గారికి ఎన్నో పేర్లు ఇంకా అంటే శివబాబా అని కొంతమంది, బాబాజీ మహారాజ్ అని కొంతమంది, త్రయంబక బాబా అని కొంతమంది, ప్రియ బాబాజీ అని కొంతమంది అలాగా ఆ బాబాజీని పిలుచుకుంటూ ఉంటారనమాటండి. బాబాజీ గారికి ఒక సోదరి కూడా ఉందని చెప్తారు. ఆవిడని మాతాజీ అని పిలుస్తూ ఉంటారు. చాలా సార్లు కొన్ని దివ్య దర్శనాలు ఆవిడ, బాబాజీ గారు కలిసి ఇచ్చినట్టుగా కూడా ఈ పుస్తకంలో రాయబడ్డాయన్నమాట. ఒకసారి ఆయన ఎంత కరుణ అంటే అండి, ఆయన ఎలాగా అంటే, ఇప్పుడు లాహిరి మహాశయుల వారి శిష్యులు ఎంతో మంది. ఎంతమంది మహా శిష్యులున్నారో చెప్పలేం లాహిరి మహాశయుల వారికి. అందరూ చాలా గొప్ప గొప్ప శిష్యులు. ఆ శిష్యులకి శిష్యులు కూడా ఎంతో గొప్ప మహానుభావులున్నారనమాట. లా యుక్తేశ్వరగిరి గారు ఒకానొక శిష్యులు. అలాగే లాహిరి మహాశయులకి ఎంతో మంది శిష్యులున్నారనమాట. మరి లాహిరి మహాశయులు మొదటిసారి బాబాజీ గారిని కలిసినప్పుడు, ఆయనకి ఒక ఉద్యోగంలో చేరి మిలిటరీకి సంబంధించిన అకౌంట్ చూసే ఉద్యోగం ఏదో ఉంది. ఆ ఉద్యోగంలో చేరి పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి రాణిఖేత్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. రాణిఖేత్‌కి ట్రాన్స్‌ఫరు బాబాజీ గారు ఇప్పిస్తారనమాట. రాణిఖేత్‌కి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత ఒక కొండ మీద నుంచి "నువ్వు లాహిరి రా, లాహిరి రా" అని పిలుస్తున్నట్టు అనిపిస్తుందనమాట. ఎవరు నన్ను పిలుస్తున్నారు? ఎందుకు నాకు కొండ మీద నుంచి ఇలా పిలుపు వినిపిస్తుందని ఆయన కొండెక్కి పైకి వెళ్తారు. కొండెక్కి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మహావతార్ బాబాజీ గారిని కలుసుకుంటారనమాట. ఆయన నుదుటి మీద ఇలా తాకంగానే లాహిరి మహాశైలికి గత జన్మలన్నీ గుర్తొస్తాయి. ఆయన గత జన్మలో అక్కడ గుహలో ధ్యానం చేసుకున్న ప్లేస్‌ని, ఆయన యొక్క కూర్చునే ఆ మ్యాట్ ఉంటది కదా! ఆ మ్యాట్‌ని, ఆ ప్లేస్‌ని ఆ బాబాజీ గారు ఎంతో జాగ్రత్తగా లాహిరి మహాశయుల ప్లేస్‌ని అక్కడ జాగ్రత్తగా ఉంచుతారు. ఆయన మ్యాట్‌ని కూడా జాగ్రత్తగా ఉంచుతారనమాట. చూడండి గురువు నెక్స్ట్ జన్మ ఎత్తి వచ్చే ఆ శిష్యుడి కోసం ముందు జన్మలో ఉన్న ఆ సామాన్ని కూడా జాగ్రత్తగా ఉంచారంటే ఎంత విలువిస్తారో వాళ్ళకి, వాళ్ళ కోసం ఎంత ఎదురు చూస్తారో. అసలు కొన్ని కొన్ని సందర్భాలు వింటుంటే ఆ రాణికేత్‌కి ఆయన చెప్తారనమాట. "నేను మీ దగ్గరే ఉండిపోతాను లాహిరి మహాశైలు" అంటారు. "బాబాజీ నేను ఇంకెక్కడికి వెళ్ళను. మీతోనే ఉండిపోతాను. ఈ గుహలోనే ఉండిపోతానని" చెప్తే అప్పుడు బాబాజీ గారు చెప్తారు. "ఈ జన్మలో నీకు గతం ముందే ఎందుకు గుర్తు రాలేదనుకున్నావు? నువ్వు పెళ్లి చేసుకొని ఉద్యోగంలో చేరిన తర్వాతే నీ గతం ఎందుకు గుర్తొచ్చింది? అప్పుడే నేనెందుకు నిన్ను పిలిపించుకున్నానంటే దానికొక కారణం ఉంది. ధ్యాన సాధన అనేది, యోగం అనేది సంసారంలో ఉండే వాళ్ళకి కాదు, సన్యాసులకని చాలా మంది అపోహ పడుతున్నారు. ఆ అపోహని పోగొట్టి నువ్వు సంసారంలో ఉండే వాళ్ళకి కూడా ఎంతో మందిని ఈ జన్మలో గైడ్ చేయాలి. దానికి ఎగ్జాంపుల్‌గా నువ్వు స్వయంగా సంసారంలో ఉండి పిల్లల్ని కని ఆ ఉద్యోగ బాధ్యతలు చేస్తూనే నువ్వు అందరిని కూడా గైడ్ చేయాలి అని చెప్పి లాహిరి మహాశయులు గారికి ఆ జన్మ యొక్క ప్రణాళిక అంతా చెప్పి మళ్ళీ పంపించారనమాట. మరి ఆ బహావతర్ బాబాజీ గారు లాహిరి మహాశయులకి ఆ విధంగా చెప్పి అలా పంపించి మొత్తం అలా చేయడం వల్లే ఈ రోజున సంసారంలో ఉంటూ కూడా ఆధ్యాత్మిక సాధనల్ని మనం చేసుకుంటూ మహా అద్భుతమైన ఆ అనుభవాల్ని పొందుతూ మన ఆధ్యాత్మిక పురోగతిని మనం సాధించుకోగలుగుతున్నాం. మరి అది క్లుప్తంగా చాలా చాలా ఎంతో ఉంది. ఆయనకి ఎంత కరుణో! అంత మహా గురువయినప్పటికీ కూడా, మనం కళ్ళు మూసుకొని ఒక్కసారి బాబాజీ అని పిలిస్తే చాలు, ఆయన కాన్షియస్‌నెస్ మనకు కనెక్ట్ అవుతుంది. ఆయన గైడెన్స్ మనకు కనెక్ట్ అవుతుంది. ఆయన సదా అపారమైన, విశాలమైన హృదయంతో, ప్రేమతో, కరుణతో మనకి సహాయం చేయడానికి రెడీగా ఉంటారు. ఆయన ఎనర్జీ మనల్ని సదా నడిపిస్తూనే ఉంటుంది. మరి ఈ సందర్భంగా ఈ రోజున ఆ మహావతార్ బాబాజీ గారికి పాద నమస్కారాలు చేసుకుంటూ, మన హృదయపూర్వకమైన కృతజ్ఞతలని తెలియజేసుకుందాం. మరి రేపటి రోజు మరొక గురువు గారితో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. जय हो